మహారాజా సాలిడ్ రైటింగ్ రాజా. నచ్చింది గైస్ మూవీ. అసలు ఏమన్నా తీసారా? క్యారెక్టర్స్, కనెక్షన్స్, ఎస్పెషల్లీ దట్ స్క్రీన్ ప్లే ఫుల్ ఎంగేజ్ చేస్తూ గెస్ చేయని కొన్ని థింగ్స్తో అదిరింది మూవీ. నేను ఈ వీడియో ఎండ్ వరకు ఎలాంటి థింగ్స్ రివీల్ చేయకుండా చెప్తాను, బట్ ఎండింగ్లో ఒకటి మాత్రం చెప్తాను. ఆ ఒక్కటే మటుకు సినిమా చూశాకే చూడండి, బికాస్ దాన్ని అప్రిషియేట్ చేయాలి. అప్పుడే దానికి ఒక అర్థం ఉంటుంది. అలా చేయాలంటే అదేంటో చెప్పాలి. సో మెయిన్ రివ్యూ మొత్తం అయ్యాక చివరిది మాత్రం సినిమా చూసిన వాళ్ళే చూడండి. ఐ రిపీట్, లాస్ట్ 1 minute సినిమా చూస్తేనే చూడండి. ప్లాట్ ఏంటంటే, సలూన్ షాప్ నడుపుకునే మహారాజా ఇంట్లో లక్ష్మి మిస్ అవుతుంది. పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ కోసం వెళ్తాడు. వాళ్ళేమో వీడెక్కడ దొరికాడరా బాబు అంటారు. అసలు ఆ లక్ష్మి గోలేంటి, అసలు ఏం జరుగుతుంది, ఇదంతా సినిమాలోనే చూడాలి మీరు. ఇందులో రైటింగ్ ఎంత సాలిడ్గా ఉంటుందంటే, మూవీ స్టార్ట్ అయింది ఎండ్ అయ్యే వరకు తలదిప్పరు. ఎంగేజింగ్ నేరేషన్ ఒకటైతే సర్ప్రైజింగ్ థింగ్స్ మరొకటే. అంత సస్పెన్స్ మెయింటైన్ చేశారు మూవీలో. మెయిన్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అయ్యాక ఎలాంటి టైం తీసుకోకుండా వెంటనే మెయిన్ పాయింట్లోకి వెళ్ళిపోద్ది మూవీ. అసలు ఏం జరుగుతుంది అని ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే ఫస్ట్ హాఫ్ తర్వాత దానికి మించి నెక్స్ట్ లెవెల్ సెకండ్ హాఫ్ వస్తుంది. రేసీ స్క్రీన్ ప్లే ఉంటుంది, దానికి తోడు డీటెయిలింగ్ సినిమా అంతా మన అటెన్షన్ని గ్రాప్ చేస్తుంది. అదే వేలో ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి వస్తూ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తూ అన్నిటినీ కనెక్ట్ చేస్తూ భలే ఉంది మూవీ. కొన్ని చోట్లయితే స్క్రీన్ ప్లేతో ఆట ఆడుకోవటం అంటే ఇదేనేమో అని ఇలాంటి సీన్స్ పడతాయి. గెస్ చేయటం కష్టం అన్నమాట. కరుంగు బొమ్మై మూవీ డైరెక్టర్ నితిలన్ ఈసారి కూడా టెర్రిఫిక్ స్క్రీన్ ప్లేతో వచ్చారు. తన ఫస్ట్ మూవీ కరుంగు బొమ్మైని ఇంకా చూడకపోతే చూడండి, రైటింగ్తో ఆట ఆడుకుంటారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో థ్రిల్లర్స్ స్పెషలిస్ట్ లిస్ట్ ఉంటుంది కదా, డిఫరెంట్ స్క్రీన్ ప్లే, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లతో రాసేవాళ్ళు. ఆ లిస్టులో నితిలన్ను కూడా పెట్టేయచ్చు. పర్ఫార్మెన్సెస్ వైజ్ సేతుపతి కుమ్మేశారు, అనురాగ్ అండ్ నటరాజ్ వాళ్ళ రోల్స్లో బెస్ట్ ఇచ్చారు. రిమైనింగ్ ఆల్ గుడ్. అజనీష్ బీజిఎంపై నేను అంత ఫోకస్ చేయలేదు. ఇంటర్వెల్లోనే అనుకుంటా ఒక ట్రాక్ ప్లే అయిన ఫీలింగ్. ఇంటెన్స్ స్క్రీన్ ప్లే మీదే నా ఫోకస్ మెయిన్గా వెళ్ళిపోయింది. సో బీజిఎం ఫ్లోలో వెళ్ళిపోద్ది అనమాట. అండ్ ఎడిటర్ ఫిలోమెన్ రాజ్ని అప్రిషియేట్ చేయాలి, బికాస్ సీన్స్ కనెక్షన్ని చాలా పర్ఫెక్ట్గా చేశారు. సో ఫైనల్లీ థ్రిల్ అవ్వటం ఖాయం. మిస్ అవ్వద్దు. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చచ్చు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్, ఫ్యామిలీ వాచబులే. ఇప్పుడు స్పాయిలర్ అలర్ట్. ఒకటి చెప్తా అన్నా కదా, సో సినిమా చూడకుండా అస్సలు వినొద్దు. ఇక్కడతో వీడియో క్లోజ్ చేసేయండి. అండ్ కామెంట్స్లో కూడా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అనే వర్డ్ రాయకండి గైస్, ఎందుకంటే అదే ఒక పెద్ద స్పాయిలర్ థింగ్. స్టార్టింగ్లో ఒకటి చెప్తా అన్నా కదా, ఒక విషయం గురించి మాట్లాడాలి అని. అదేంటంటే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటావు అంతే కదా అనుకుంటారేమో. ఒక రకంగా అదే, బట్ నా పాయింట్ ఏంటంటే, ఈవెంట్స్ టైం లైన్తో ఒక ఆట ఆడుకున్నారు డైరెక్టర్. నార్మల్గా ఒక ట్రిక్ని యూస్ చేసి ఆడియన్స్ థ్రిల్ అయ్యాక సేమ్ ట్రిక్ కొద్దిసేపటికే యూస్ చేస్తే థ్రిల్ తగ్గుద్ది. బట్ దీంట్లో 2 times సేమ్ ట్రిక్ని అన్ఎక్స్పెక్టెడ్ వేలో సక్సెస్ఫుల్గా థ్రిల్ చేశారు చూడండి. దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్. క్లైమాక్స్ది రివీల్ అయ్యే ముందు కొంచెం గెస్ చేయొచ్చు, కానీ ఆ ఏది ముందు ఏది వెనుక ఈవెంట్స్ టైం లైన్ యొక్క నాన్ లీనియర్ రైటింగ్ మాత్రం ఎవ్వరూ గెస్ చేయలేరు. కాజ్ ఈవెంట్స్ అలా మ్యాచ్ చేశారు కనెక్ట్ అయ్యేలా. సో అది వచ్చేదాకా చెప్పడం కష్టం. అంటే అనురాగ్ది రివీల్ అయ్యాక సర్ప్రైజ్ అయ్యా, బట్ జ్యోతి థింగ్ని కూడా చేశారు చూడండి. ఆల్రెడీ ఇంతకు ముందే డైరెక్టర్ ఆ ట్రిక్ యూస్ చేసినా ఇది ఇలాగే అయ్యిద్దా అనేది అసలు మైండ్లోకి రానివ్వకుండా చేశారు. అది నేను ఊహించలేదు చూడండి, అలా చేశారు చూడండి. ఇది డెఫినెట్లీ రైటింగ్లో ఒక యూనిక్ టచ్. సినిమా అయితే మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.